పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్, పెళ్లి క్యాన్సిల్ చేసిన యువతి. వివాహం అనేది కేవలం జీతం, హోదా లేదా కుటుంబ నేపథ్యాన్ని చూసి మాత్రమే నిశ్చయించేది కాదు. నేటి సోషల్ మీడియా యుగంలో భాగస్వామి ఆలోచనలు, వ్యక్తిత్వం, ఆశయాలు, జీవన విలువలతో పాటు పొలిటికల్ మైండ్ సెట్, రాజకీయ దృక్పథం కూడా వివాహ నిర్ణయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో చోటు చేసుకుందంటూ నెట్టింట వైరల్ అవుతున్న ఒక పెళ్లి ముచ్చట ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తోంది. 40 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజ్ ఉన్న ఒక సంబంధాన్ని ఇన్స్టాగ్రామ్ రాహుల్ గాంధీని రోల్ మోడల్ గా పెట్టుకున్నాడనే ఒకే ఒక్క కారణంతో ఓ యువతి తిరస్కరించిందనే ప్రచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వైరల్ పోస్టుల ప్రకారం పెళ్లి చూపులు జరుగుతున్న సమయంలో సదరు యువతి ఆ యువకుడి ఇన్స్టాగ్రామ్ బయోలో రాహుల్ గాంధీ పేరును చూసి వెంటనే ఆ సంబంధాన్ని ఇక తెంచుకోవాలని నిర్ణయించింది. నీతో నా భవిష్యత్ ఎలా ఉంటుంది అని ఆమె వ్యాఖ్యానించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వైరల్ క్లెయిమ్ లో పేర్కొన్న జీతం, ఇన్స్టాగ్రామ్ బయో లేదా పెళ్లి చర్చలకు సంబంధించి ఎలాంటి అధికారిక నిర్ధారణ గాని, సంబంధిత వ్యక్తుల ప్రకటనలు గాని వెలువడలేదు. ఈ కథనం సోషల్ మీడియాలో ఇంతగా వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు రాజకీయ భావజాలం అనేది ఎంతవరకు ముఖ్యం అనే ప్రశ్నకు ఇది రేకెత్తిస్తుంది. కొందరి దృష్టిలో రాజకీయ అభిప్రాయాలు వేరైనా కలిసి జీవించవచ్చు, కానీ మరికొందరికి రాజకీయ దృక్పథం అనేది ఆ వ్యక్తి అంతర్గత విలువలను, ఆలోచన సరళిని ప్రతిబింబించే కొలమానం. ఒకవేళ ఈ కర్ణాటక ఘటన నిజమే అయితే రాజకీయాలు కేవలం ఓటింగ్, లీడర్ల వరకే పరిమితం కాకుండా వ్యక్తిగత జీవితాలను, వివాహ నిర్ణయాలను కూడా ఎంతలా ప్రభావితం చేస్తాయో అన్నది అర్థం చేసుకోవచ్చు. ఈ వైరల్ వార్తపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ యువతి తన భావాలను కట్టుబడి సరైన నిర్ణయమే తీసుకుందని కొందరు ప్రశంసిస్తున్నారు. ఆమె నిజమైన కన్నడ పిల్ల, కన్నడిగులకు తెలివితేటలు ఎక్కువ అని ఒకరు కామెంట్ చేయగా, ఆమె మంచి తెలివైన అమ్మాయి, ఆమెను చూస్తే గర్వంగా ఉంది అని మరొకరు రాసుకొచ్చారు. ఇంతటి ధైర్యమైన నిర్ణయం తీసుకున్నందుకు హ్యాట్స్ అప్ అని ఇంకొందరు మద్దతు తెలిపారు.